శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చెక్కలు కొట్టింది. డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు గమనించారు. డ్రోన్ ఎక్కడి నుంచి ఎగరవేశారనే కోణంలో డ్రోన్ ను పోలీసులు వెంబడించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డ్రోన్ ఎగరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను, దానికి సంబంధించిన మెటీరియల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ కెమెరాతో పాటు ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే శ్రీశైల క్షేత్రం పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయకూడదని నిబంధనలు ఉన్నాయి. నో ఫ్లయింగ్ జోన్ గా శ్రీశైలం క్షేత్రం పరిధిలో నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విశేషాలు ఏమవుతాయంటే దాన్ని నిషేధించే కారణంగా గుర్తించబడుతుంది. మన సంస్కృతి వారసత్వంగా బయటకు పొరపాటు శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరుకు చెందిన పవన్ శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థాన సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్లడం జరుగుతుంది. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్.